ఏదైనా వేదికలో మన దేశం గర్వపడే విధంగా ఉండాలంటే అలా జరిగే ప్రతిదీ కూడా మన కళ్ళ ముందే జరుగుతుంటే ఎంత గర్వంగా అనిపిస్తుందో కదా. మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీని ప్రపంచం మొత్తం చూసింది. ఆ వేదికపై విజేతగా థాయిలాండ్ అమ్మాయి అయితే నిలిచింది. తన పేరు ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ. ప్రపంచం మొత్తం చూసేలా చేసింది మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్. ఇది కేవలం అందానికి సంబంధించిన పోటీ కాదు, ఇది ఒక లక్ష్యం, ఒక బాధ్యత, ఒక చైతన్యం చూపించేది. అంటే మిస్ వరల్డ్ అంటే మిస్ యూనివర్స్ కన్నా తక్కువ అనుకోకండి. ఇది మిస్ వరల్డ్ 72వ ఎడిషన్. దీని యొక్క లొకేషన్ మన హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్. ఇందులో మొత్తం 108 దేశాల నుంచి కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. మీరందరూ అనుకునేలా ఈ పోటీ కేవలం ర్యాంప్ వాక్ అయితే కాదు. ఇందులో ముఖ్యంగా బ్యూటీ విత్ పర్పస్, టాప్ మోడల్, టాలెంట్, మల్టీమీడియా, స్పోర్ట్స్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ అనే వరుస రౌండ్లు ఉన్నాయి. ప్రతి దేశం నుండి వచ్చిన అమ్మాయిలు తమ వాళ్ళ ప్రాజెక్టులు, సామాజిక బాధ్యతలు, కళలు, టాలెంట్ అయితే చూపించారు ఇక్కడ. ఈ ఫినాలేను హోస్ట్ చేసింది మిస్ వరల్డ్ 2016 అయిన స్టెఫనీ డెల్వాలే గారు. అలాగే మన ఇండియన్ టీవీ హోస్ట్ అయిన సచిన్ కుంబర్ గారు. ఇక జడ్జెస్ గా అయితే మన హీరోలే సోను సూద్ గారు, దగ్గుపాటి రానా గారు అయితే ఉన్నారు. ఇంకా మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ గారు కూడా ప్రశ్నలు అడిగారు వాళ్ళని. అంతేకాకుండా జూలియా మోర్లే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ఈ ఫైనల్ ని క్రోయింగ్ చేశారు. ఇక ఫైనల్ క్వశ్చన్ రౌండ్ లో కనుక మనం చూసుకుంటే మానుషి చిల్లర్ గారు మిస్ మార్టినిక్ ని ఇలా అయితే అడిగారు, అసలు నిజం అంటే ఏంటి ఈ మిస్ ఇన్ఫర్మేషన్ కాలంలో. ఆవిడ దానికి ఇలా సమాధానం చెప్పారు, మొదట మనం ఏ సమాచారం వింటున్నామో తెలుసుకోవాలి, దాన్ని వెరిఫై చేసి అంతేకాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత దగ్గుపాటి రానా గారు మిస్ ఎథియోపియాతో అయితే ఇలా అడిగారు, బ్యూటీ పేజెంట్ మీనింగ్ ని ఎలా మార్చాలి అని. అప్పుడు ఆమె చెప్పింది, మిస్ వరల్డ్ అనేది అందం కోసం కాదు, ఇది బాధ్యత కోసం. నేను మొదటి ఇథియోపియన్గా ఇక్కడ వరకు రప్పించడం నా గౌరవం అని చెప్పారు. ఆ తర్వాత నమ్రత శిరోద్కర్ గారు మిస్ పోలాండ్ అయితే ఇలా అడిగారు, తెలంగాణ అనుభవం గురించి అడిగారు. అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది, నాకు షైనెస్ గా ఉంది, కానీ ఇక్కడి హాస్పిటాలిటీ చూశాక నాకు ఇది రెండో ఇల్లు లాగా అనిపించింది అని. ఇక ఫైనల్ గా హీరో సోను సూద్ గారు విజేత మిస్ థాయిలాండ్ అయితే ఇలా అడిగారు, మీ ఈ ప్రయాణం మీకు స్టోరీ టెల్లింగ్ మరియు బాధ్యత గురించి ఏమి నేర్పించింది అని అడిగారు. అప్పుడు ఆవిడ చెప్పారు, మనపై ఆధారపడే వాళ్ళకి మనం ఒక రోల్ మోడల్ అవ్వాలి, మాట కన్నా మన పని ఎక్కువగా మాట్లాడాలి అని చెప్పింది. నిజంగా ఈ మాటలతోనే ఆమె విజేతగా నిలిచింది అక్కడ. ఇక ప్రతి ఖండానికైతే ఒక విజేతగా ఒకరినైతే సెలెక్ట్ అయితే చేశారు. అమెరికా మిస్ మార్టిక్యూ, ఆఫ్రికా మిస్ ఎథియోపియా, యూరోప్ మిస్ పోలాండ్, అలాగే ఆసియా అండ్ ఓషియన్ కలిపి మిస్ థాయిలాండ్. అలాగే బ్యూటీ విత్ ఎ పర్పస్ విభాగంలో మిస్ ఇండోనేషియా మౌనికా కెజియా వీరైతే గెలిచారు. ఈవిడ క్లీన్ అండ్ వాటర్ అండ్ శానిటైజేషన్ పై తన ప్రాజెక్ట్ ని చూపించింది, పైప్ లైన్ ఫర్ లైఫ్ లైన్ అని. మన ఇండియా కూడా టాప్ 10 వరకు వచ్చింది, కానీ ఫైనల్ రౌండ్ లో టాప్ 5 లోకి అయితే రాలేకపోయింది. ఇది కేవలం ఒక అందాల పోటీ అయితే కాదు, ఇది ప్రపంచాన్ని మార్చే ఉద్దేశం ఉన్న అమ్మాయిల గొప్ప వేదిక. ఇది ఒక్క భారతదేశానికే కాదు, ప్రపంచానికి తెలంగాణను చూపించే ఒక గొప్ప అవకాశం. మన రాష్ట్రం, మన సాంస్కృతిక విలువలు, మన మానవత్వం ప్రపంచం ముందు నిలబడిన ఘట్టం ఇది. ఈ మిస్ వరల్డ్ వేదికపై భారతదేశం ఇంకా ఎక్కువగా కనిపించాలన్నది మనం ఇంకా కోరుకుందాం. ఇలాంటి పోటీలు మన యువతకి, మహిళకి ఒక గొప్ప గైడెన్స్ అవుతాయి. మనం కూడా ఒకరోజు ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప స్టోరీలా అవ్వాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్లను నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ మీ అందరికీ హ్యాపీ సండే అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా కలుద్దాం.